యొక్క ఆశీర్వాదాలు మా యొక్క శుభాశీస్సులు ఎప్పటికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా మోతే గురించి చెప్పాలి అంటే కొండూరు నేల జన్మనిస్తే ఉద్యోగ పర్వంలో మొట్టమొదటిగా ఇక్కడ చేరి 3/3/1983 నాడు ఇక్కడ చేరాను నేను. ఈ ఉద్యోగ పర్వంలో నాకు అన్నం పెట్టినటువంటి ఈ గ్రామాన్ని ఎప్పుడు మర్చిపోలేదు నేను. బతికున్నంత కాలం కూడా ఈ గ్రామాన్ని మర్చిపోలేదు. ఎందుకంటే ఆనాడున్నటువంటి స్వర్గీయులు గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ కానీ ఆనున్న ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది అసలు నేను ఊహించుకోలేదు కూడా. ఎందుకంటే ఎప్పుడో పనిచేసాం, ఎప్పుడో వెళ్ళిపోయాం. మళ్ళీ ఆ పాఠశాలకు వచ్చి మాట్లాడడం అనేటువంటిది నేను బహుశా చాలా తక్కువ, ఎక్కడో ఒకరికి ఇద్దరికి దొరుకుతుంది చాలు. దాంట్లో నేను భాగస్వామి నేను చెప్పేసి అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గణేష్ సార్ గారు కలిసి పనిచేశాం బాయ్స్ హై స్కూల్లో. వారి మంచి మిత్రుడు, ఇంటి దగ్గర ఇల్లు. ఒకటే అన్నాడు, సార్ ఎక్కడ వెళ్ళినా మీ పేరే వినబడుతుంది, ప్రతి ఒక్క స్టూడెంట్ మీ పేరు జ్ఞాపకం చేస్తున్నారు సార్, ఒక్కసారి మా పాఠశాలకు రండి సార్ అని చెప్పేసి చెప్పడం. సార్ ఒక 1.5 years నుంచి అడుగుతున్నాడు. ఇన్నిసార్లు సార్తో ఒక మిత్రులతో అడిగించుకోవడం నాకు మంచిదిగా అనిపించలేదు. ఖచ్చితంగా వస్తాను సార్ అని చెప్పేసి వారి మాటను మన్నించి నేను ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా మాజీ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ పాఠశాల సిబ్బందికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మరి ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహము, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు, మా యొక్క శుభాశీస్సులు ఎప్పటికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా మోతే గురించి చెప్పాలి అంటే కొండూరు నేల జన్మనిస్తే ఉద్యోగ పర్వంలో మొట్టమొదటిగా ఇక్కడ చేరి 3/3/1983 నాడు ఇక్కడ చేరాను నేను. ఈ ఉద్యోగ పర్వంలో నాకు అన్నం పెట్టినటువంటి ఈ గ్రామాన్ని ఎప్పుడు మర్చిపోలేదు నేను. బతికున్నంత కాలం కూడా ఈ గ్రామాన్ని మర్చిపోలేదు. ఎందుకంటే ఆనాడున్నటువంటి స్వర్గీయులు గ్రామ సర్పంచ్ రాజేశ్వరుడు గారితో జోడిస్తూ ఈ ఉద్యోగ ప్రస్థానంలో ముందుకు పోవడం అనేటువంటి జరిగింది. వారిని కూడా ఎప్పుడు మర్చిపోలేదు. ఇంకా ముఖ్యంగా ఈ ఊరికి వచ్చిన తర్వాత మొట్టమొదటగా నాకు పక్కనే ఉన్నటువంటి బద్దం గంగారాం గారు, రాజవ్వ గారు వాళ్ళ ఇంటిలో ఆశ్రయం ఇచ్చి, వారు మా అమ్మా నాన్నల తర్వాత వీళ్ళు కూడా ఒక అమ్మా నాన్నలాగా మాకు బెదిలి మా పిల్లలకు కానీ మాకు కానీ అన్ని విధాలుగా సహకరించినటువంటి ఆ కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత మన పాఠశాలలో పీటీఎఫ్గా పనిచేసినటువంటి షేక్ అహ్మద్, నిజంగా రహీం తండ్రి, ఆయన 24 గంటలు కూడా, అంటే ఎప్పుడు నిద్ర పోతాడో ఏమో కానీ మొత్తం మా ఇంటి దగ్గరే ఉండేవాడు. మా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఆయన ఎత్తుకొని తిప్పుతూ ఆడించేవాడంటే అటువంటి వ్యక్తిని మర్చిపోలేదు. అయితే ఈ విధంగా ఈ గ్రామానికి, ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామంలో మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంతటి అవకాశం కల్పించారు. నేను ఒకటే, నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను మొదట ఉద్యోగంలో చేరినాడు ఏదైతే స్ట్రిక్ట్నెస్ను పాటించానో, నేను రిటైర్మెంట్ అయ్యే బాయ్స్ హై స్కూల్లో కూడా చివరి
రోజు వరకు కూడా చివరిగా రిటైర్మెంట్ అయితే నేను ఏం చెప్తా అని కాదు, చివరి రోజు వరకు కూడా అదే స్ట్రిక్ట్నెస్ మెయింటైన్ చేశాను. నన్ను ఇలా ఎంతో పొగిడేను. నేను అంతా పొగడతలకు అర్హుని కాదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఒక పవిత్రమైన వృత్తి ధర్మం. నేను చిన్నప్పుడే ఉద్యోగంలో టీచర్గా కావాలనుకున్నా, టీచర్గా అయినా, టీచర్గా నాకు తోచింది చేసిన. నేను 100% చేసిన అని కాదు, ఒక 75% అన్నా చేసిన అని చెప్పేసి నేను 100% తృప్తి ఉన్నా. ఇలా భగవంతుడు నాకు అనుకున్న కంటే మంచి స్థాయి ఇచ్చాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహము, పెద్దల ఆశీర్వాదము, దానివల్లనే నేను ఏ స్థాయిలో ఉంటాను కూడా ఊహించుకోలేదు. నేను అనుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నా. మా పిల్లలు కూడా మన స్కూల్లో చదివిన గవర్నమెంట్ స్కూల్లో, వాళ్ళు కూడా నాకంటే మంచి స్థాయిలో ఉన్నారు ఇలా. ఓకేనా? మరి మీరు కూడా మేమేమనుకుంటాము, ఇంకా పెద్ద స్థాయిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటాం. మీ ఉపాధ్యాయులందరూ కూడా అదే కోరుకుంటారు. మీ ఉపాధ్యాయులు కూడా మంచి టాలెంటెడ్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఏది రాకున్నా ఒక్కసారి కాదు 4 సార్లు అడిగినప్పుడు చెప్తారు. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మీకుంది. ఆ 2 స్కూళ్ళకు కూడా ఏదో ఉడతా భక్తిగా ఆ భగవంతుడు ఆ పాఠశాలకు రుణపడి ఉన్నావు, ఏదో ఇయ్యాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించడం వల్ల 2 పాఠశాల రుణాన్ని ఎప్పుడో తీర్చుకున్నాను. దాని తర్వాత బాయ్స్ హై స్కూల్లో కానీ, రామ్ మందిర్ హై స్కూల్లో కానీ, బాల్కొండలో కానీ, ఇక బాల్కొండకు పెట్టినంత, స్కూల్కి పెట్టినంత ఖర్చు నేను ఇంకెక్కడ పెట్టలేదు. నేను అక్కడ చదువు చెప్పలేదు. ఎందుకంటే నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ వచ్చినప్పుడు నాకు దగ్గర హై స్కూల్ దొరకలేదు. మా దగ్గర ఉన్నటువంటి బాల్కొండ యూపీఎస్కి వెళ్ళాను. కానీ ఆ బాల్కొండ స్కూల్లో అందరూ ఏమనే వాళ్ళంటే, అది అధ్వానమైనటువంటి స్కూల్లో ఒక స్టేట్ లెవెల్ తీసుకుపోయి ఉండాలి. అందరూ ఏమనే వాళ్ళంటే అది చిన్న స్కూల్ అని ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరు ఎల్ఐఎస్ఆర్ స్కూల్ అంటున్నారు, ఎల్ఐఎస్ఆర్ స్కూల్ అంటున్నారు. ఎల్ఐఎస్ఆర్ గుర్తు ఉంటారు, పేరు మాత్రం ఎల్ఐఎస్ఆర్ స్కూల్ అని తెలుసు వాళ్ళకి, బాల్కొండలకు. ఇప్పుడు హార్మూర్లో కూడా చాలా మంది చూస్తాం కదా, ఏదైనా షాప్లో పోతే మీరేం చేస్తారు సార్ అని అడుగుతారు. నేను ఇట్లా బాయ్స్ హై స్కూల్లో ఎల్ఐఎస్ఆర్ రిటైర్డ్ అయినాము. అరే మీరేనా సార్ ఎల్ఐఎస్ఆర్? అరే మీ గురించి మత్తినాం సార్, కానీ మీరు మిమ్మల్ని చూసుడు ఇప్పుడే సార్ అంటారు. 4,000 అడ్వాన్స్ ఇచ్చాము. ఇప్పుడు ఆ 10,000 హెడ్ మాస్టర్ గారు అయినటువంటి గణేష్ గారిని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఆ బీరువా కూడా మొత్తం ఆయన ఇక్కడికి పంపిస్తాడు. పంపించిన తర్వాత భాస్కర్కి ఒక చిన్న పని పెడుతున్నా. ఆ బీరువా మీద డొనేటెడ్ బై చందా ఎల్లయ్య, రిటైర్డ్ టీచర్, నేటివ్ ఆఫ్ కొండూరు, రెసిడెంట్ ఆఫ్ ఆక్నూర్. అదొకటి రాసి ఒక ఫోటో పెట్టాల్సిన బాధ్యత నీది. కష్టం అనుకోకు. మరియు సార్ యొక్క పూర్వ విద్యార్థులకు అందరికీ నమస్కారాలు, పిల్లలకు నా శుభాశీస్సులు. ఈరోజు ఎల్ఐఎస్ఆర్ని సన్మానించుకోవడం అంటే మాకు ఒక చాలా ఆనందంగా అనిపించింది. సార్ చెప్పినప్పుడు, సార్ మాకు ఎల్ఐఎస్ఆర్తో తక్కువ అనుబంధం ఉంది. సార్ వెళ్ళే టైంకి నేను 4th క్లాసు సార్, మాకు ఎక్కువ లేదు. కానీ సార్ పేరు అందరికీ తెలుసు, మా ఏజ్ వాళ్ళకి తెలుసు, మాకన్నా చిన్న వాళ్ళకి సుఖం తెలుసు. ఎందుకంటే సార్ యొక్క క్రమశిక్షణ విధానం అట్లా ఉంటుండే. సారు ఇక్కడ ఉంటుండే రూమ్లో. ఈ ఊళ్ళకి బయటకు వెళ్ళిందంటే గ్రౌండ్లో ఎవరు కనిపించకపోతుంది. ఈ సార్ వెళ్ళిన తర్వాత సుఖ మా కొండవీటి సార్ ఉంటుండే. ఆ సార్ చెప్తుండే, అరే మీకు మెయిన్ అడగపోరా, వెళ్ళే సార్ అయితే మీకు మంచిగా ఉంటుంది అని చెప్తుండే. క్రమశిక్షణ విధానం ఆ రోజుల్లో ఆ విధంగా ఉంటుండే. ఎల్ఐసార్ అనేది ఇప్పటికీ ప్రతి ఒక్కరు, ఈ ఏజ్ వాళ్ళు కానీ, మాకన్నా ఇంకో 2-3 years వాళ్ళు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే పేరు దగ్గర ఏదైనా ఉన్నట్టు మన హై స్కూల్లో మన ఎల్ఐసార్. అంత క్రమశిక్షణ మరియు మ్యాథ్స్లో నైపుణ్యంతో కూడిన విద్యని అందించాడు. విద్యలో మెయిన్ కావాల్సింది, విద్య ఎంత నేర్చుకున్నా కానీ క్రమశిక్షణ లేకపోతే అది వ్యర్థమవుతుంది. అలాంటి ఆ రోజులు మనకు క్రమశిక్షణతో కూడుకున్న విద్యను అందించినటువంటి సార్ ఎవరైనా ఉన్నారంటే మనకు ఎల్ఐసార్ గారు. ఇది ప్రతి ఒక్కరు మన మోత గ్రామంలో ఎంతమంది చదివారో దాదాపు ఆ సార్ ఉన్న ప్రియాల ప్రతి ఒక్కరూ
చెప్పుకుంటారు. సార్ని ఎవరు మర్చిపోలేరు. అదేవిధంగా మాకు 9th 8th కావచ్చు 7th కావచ్చు సార్ రాయమన్ సార్కి మేము ట్యూషన్కి వెళ్తుంటుంది. ఈ సార్ యొక్క శిష్యుడు ఆయన మా గురువు. అంటే ఆ విద్య మాకు సార్ ద్వారా ఇట్లా సర్క్యులేట్గా అందింది. ఇది ఒక సార్ చెప్పినట్టు విద్యారంగంలోనే ఉంటుంది. ఎందుకంటే మనకు డబ్బులుంటే కరిగిపోతుండొచ్చు, మీన్స్ తగ్గిపోతుండొచ్చు, కానీ విద్య అనేది ఎంత పంచితే అంత పెరుగుకుంటూ పోతుంది. అది ఒక ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు మా సోదరులు చెప్పినట్టు స్కూల్ అప్ డౌన్ నడిచినప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డారు. అరే స్కూల్ వెళ్ళిపోతుంది కావచ్చు, ఇంత పెద్ద స్కూల్ ఇది, ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది, ఇటు మంచి రూమ్స్ ఉన్నాయి అప్పటికి అనే టైంలో ఇక్కడ ఉన్న యువకులు కావచ్చు, అలాగే అప్పుడు చదువుకొని వెళ్ళి మంచి పొజిషన్లో ఉన్న ఈ విలేజ్ పూర్వ విద్యార్థులు కావచ్చు, అందరి సహకారంతో మేబీ నేను 12 అనుకుంటా 2012లో ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలని ఒక నిబంధన తెచ్చి అప్పుడు చేర్పించడం జరిగింది. మరి ఇంగ్లీష్ మీడియం లేకుండా ఎట్లా పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం తెప్పించుకోవడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఈ రోజున్న ఉపాధ్యాయ బృందాన్ని చూస్తే ఎందుకంటే నాకు ఊళ్ళో ఎన్ని సమస్యలు ఉన్నా ప్రతి వీక్లో సార్ అయితే పిలుస్తూ ఉంటాడు. సార్ మీరు క్యాన్సిలింగ్ చేస్తుంటుంది కావచ్చు, కానీ క్యాన్సిలింగ్ చేస్తే నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుంది సార్, చేద్దామా వద్దా? ఎందుకు సార్ అంటే ఆల్రెడీ ప్రతి క్లాస్లో 50 అయిపోతుంది సార్, మేము చెప్పే కెపాసిటీ 45, ఆల్రెడీ 50 క్రాస్ అవుతారు, చేద్దామా సార్ అన్నాడు. సార్ మరి అది ఎంత మీ శ్రమతో కూడుకున్న పని, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ అయితే వాళ్ళకు బర్డెన్ అవుతుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ ప్రతి క్లాస్లో 5 to 10 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళ కెపాసిటీ కన్నా మనం ఉన్న రూమ్ల కన్నా ప్రతి రూమ్లో మోర్ దెన్ ఉన్నారు. కాబట్టి అందుకనే వెళ్తలేము సార్ అని చెప్పాడు. అంటే మనము ఎంత విద్యా విధానంలో ఎంత స్ట్రాంగ్ ఉన్నామని చెప్పడానికి ఇది మన సార్. మాకు ఎల్ఐ సార్తో తక్కువ అనుబంధం ఉంది. సార్ వెళ్ళే టైంకి నేను 4th క్లాసు సార్, మాకు ఎక్కువ లేదు, కానీ సార్ పేరు అందరికీ తెలుసు, మా ఏజ్ వాళ్ళకి తెలుసు, మాకన్నా చిన్న వాళ్ళకి సుఖం తెలుసు. ఎందుకంటే సార్ యొక్క క్రమశిక్షణ విధానం అట్లా ఉంటుండే. సారు ఇక్కడ ఉంటుండే రూమ్లో. ఈ రూమ్లకి బయటకు వెళ్ళిందంటే గ్రౌండ్ ఎవరు కనిపించకపోతుంది. ఈ సార్ వెళ్ళిన తర్వాత సుఖ మా కొండవీటి సార్ ఉంటుండే. ఆ సార్ చెప్తుండే, అరే మీకు మెయిన్ అడగపోరా, వెళ్ళే సార్ అయితే మీకు మంచిగా ఉంటుంది అని చెప్తుండే. నా క్రమశిక్షణ విధానము ఆ రోజుల్లో ఆ విధంగా ఉంటుండే. ఎల్ఎస్ఆర్ అనేది ఇప్పటికీ ప్రతి ఒక్కరు ఈ ఏజ్ వాళ్ళు కానీ మాకన్నా ఇంకో 2-3 years వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్న పేరు దగ్గర ఏదైనా ఉందంటే మన హై స్కూల్లో మన ఎల్ఎస్ఆర్ది. అంత క్రమశిక్షణ మరియు మ్యాథ్స్లో నైపుణ్యంతో కూడిన విద్యని అందించాడు. విద్యలో మెయిన్ కావాల్సింది విద్య ఎంత నేర్చుకున్నా కానీ క్రమశిక్షణ లేకపోతే అది వ్యర్థమవుతుంది. అలాంటి ఆ రోజులు క్రమశిక్షణతో కూడుకున్న విద్యను అందించినటువంటి సార్ ఎవరైనా ఉన్నారంటే ఎల్ఐ సార్ గారి. ఇది ప్రతి ఒక్కరు మన మోతి గ్రామంలో స్థానిక సర్పంచ్ రమేశ్వర్ గారికి, అలాగే మాజీ ఎంపీటీసీ రాజేశ్వరి గారికి, పురంజర్ గారికి, అలాగే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సార్ ఇక్కడ చాలా రోజుల తర్వాత కలిసినందుకు సంతోషం. ఉన్నాడని ఇంతకు ముందే ఫోన్ చేస్తే ఉన్నాడని చెప్పిండు. సార్ను కలిసి దండం పెట్టుకొని పోదామని వచ్చాను. తల్లి తండ్రి తర్వాత గురువే ఆయన నా దైవం. ఆయన వేయబట్టే నేను ఇంత స్టాండ్గా ఉండగలుగుతున్నాను. ఆయన చెప్పిన మ్యాథ్స్ నేను ఇంత పర్ఫెక్ట్గా నిలబడగలుగుతున్నాను. అలాగే తర్వాతి బ్యాచ్ అయిన నా మరో గురువు అయినటువంటి రహీం సార్ గారికి, నా క్లాస్మేట్ నిజాంకు, మా సీనియర్ సాదుల్లా, రాజేందర్ మామ, రాజ్ మహమ్మద్ గారులకు, ఇప్పుడే వచ్చేసిన మా అక్క గారికి, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందానికి నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. నేటి కార్యక్రమంలో సార్కు చిన్న సన్మానం. మరి గణేష్ సార్ గారు
మన ఒక సంవత్సరం 9 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఎల్ఐ సార్ మేము పక్కనే ఉంటామంటే సార్ మా గురువు గారు, మేమంటే ఎల్ఐ సార్ ఫ్యాన్స్, గురువు కంటే ఫ్యాన్స్ అనడం. ఇలా మీరు సినిమాలు చూస్తే చిరంజీవి ఫ్యాన్, బాలకృష్ణ ఫ్యాన్ అన్నట్టు మేము ఎల్ఐ సార్ ఫ్యాన్స్ చదువులో అట్లా ఉండేది మాకు. నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు సార్ మోతకి వచ్చిండ్రు. నేను పిల్లలంతా క్రమశిక్షణ ఉంచేవాడు. ఇక నేను 6వ తరగతిని బంద్ చేసిన కాబట్టి నాకు అంత సార్ ద్వారా నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ చాలా భయపడేవాళ్ళం సార్ పేరు చెప్తే. అప్పుడు హెడ్ మాస్టర్ కూడా అంత ఉండేది కాదు. సారు స్కూల్లో మోతే స్కూల్కు ఫస్ట్ వచ్చినప్పుడు స్కూల్ రూమ్లకు తాళాలు లేవు. అయితే మేము చిన్న పిల్లలు మాకు ఎగ్జామ్స్ పేపర్స్, రద్దీ పేపర్స్ నమ్మేసి తీసుకొచ్చి స్కూల్ రూమ్లు అన్నిటికీ తాళాలు వేపిస్తే చిన్నపిల్లలు అంటే నాకు గుర్తుంది. అది కాకుండా లైఫ్లో డిసిప్లిన్ అనేది వచ్చింది అంటే నేను ఇప్పటికి కూడా అంటే సారు ముందర చెప్పుడు కాదు, కానీ ఎక్కడ పోయినా కూడా మాకు ఎల్ఐ సార్ అని ఉండే. చిన్నప్పుడు చదివే ముఖ్యం కాదురా, డిసిప్లిన్ కూడా కావాలని చెప్పిండు. ఆ డిసిప్లిన్ తోటే ఇవాళ పెద్దయిన తర్వాత కూడా ఆ విధంగా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులతో పాటుగా ప్రస్తుతము చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా పలకరించి వారికి తన యొక్క ఏ విధమైన సహాయ సహకారాలైనా అందించడానికి నేను ముందుంటానని చెప్పేసి విచ్చేసిన వారి యొక్క సేవాభావానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి మా పాఠశాల తరఫున చాలా అభినందనలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా సార్ గారు వారి యొక్క ఉద్యోగ ప్రస్థానంలో సోషల్ టీచర్గా ఉంటూనే తనకు మ్యాథ్స్లో ఉన్నటువంటి అభిమానంతో తను మొత్తం ఎక్కడ వెళ్ళినా కూడా మ్యాథ్స్ను విద్యార్థులందరికీ అందించి ఎంతోమందిని మ్యాథ్స్లో నిష్ణాతులను చేసినటువంటి ఘనత వారికి ఉంది. అట్లాగే ఉదయమే మా టీం లీడర్ అయినటువంటి వైద్య గణేష్ సార్ చెప్పారు, వారు కొండూరు గ్రామంలో జన్మించిన తర్వాత తాను ఆ పాఠశాలకు ఇతోధికంగా సహాయం అందించి ఆ పాఠశాల యొక్క అభివృద్ధిలో ఎంతో పురోగతి సాధించడానికి వారు ముఖ్య పాత్ర పోషించారని చెప్పేసి. ఇలాంటి వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే పని చేసినామా వెళ్ళినామా అనేటటువంటి భావననే కాకుండా ఆ పాఠశాల నుంచి నేను పొందినటువంటి అనుభూతిని మిగతా పిల్లలందరికీ కూడా వారి చక్కని భవిత కొరకు ఇతోధికంగా సహాయం చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి మహా మనుషుల్లో ఎల్ఐ గారు కూడా ఒకరుగా చెప్పుకోవచ్చు. అలాంటి వారు ఈరోజు మన పాఠశాలకు విచ్చేయడం అనేటటువంటిది మనందరికీ కూడా చాలా ఆనందించాల్సినటువంటి విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వారు సమయాన్ని కేటాయించి అందించడము, అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా వారి వారి సమయాన్ని కేటాయించి సార్ గారిని సన్మానించుకుందామని రావడం అనేటటువంటిది కూడా మా విద్యార్థి లోకానికి మున్ముందు విద్యార్థులు ఉపాధ్యాయుడు అంటే పనిచేసి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులను ఏ విధంగా గౌరవించుకోవాలి అనేది తెలియజేసినట్లుగా అయ్యింది. అట్లాగే ఒక ఉపాధ్యాయునికి ఇచ్చేటటువంటి గౌరవము దీనివల్ల విద్యార్థుల్లో విలువలను ఎంతో పెంపొందించడానికి ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఎందుకనంటే మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల్లో తల్లి తండ్రి తర్వాత గురువే కాబట్టి ఆ గురువును ఎప్పుడైనా కూడా మనం గౌరవించుకోవడం అనేటటువంటిది మానవత్వాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో ప్రతి అడుగు వెనుకాల గురువు యొక్క కృషి ఉంటుంది. ఆ గురువు ఎన్ని తనకున్నటువంటి పర్సనల్ బాధలన్నింటినీ కూడా పక్కనే ఇంటి దగ్గర వదిలేసి వచ్చి ఇక్కడ తన విద్యార్థులకు
విద్యాబోధన చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి జీవితంలో మర్చిపోలేనటువంటి వ్యక్తులలో ఎవరుంటారంటే మనకు ఎంతోమంది స్నేహితులు కలుస్తారు, వాళ్ళని మర్చిపోతాం మనం ప్రథమ అంటే ప్రైమరీ లెవెల్ నుంచి చూస్తే పీజీ లెవెల్ వరకు చూసినట్టయితే కొద్ది వేల మంది మనకు స్నేహితులు కలుస్తూ ఉంటారు. దాంట్లో కొద్ది మందిని వేల మీద లెక్క పెట్టేటట్టుగా గుర్తుంచుకుంటాం. కానీ ఉపాధ్యాయులను మాత్రము మన ప్రైమరీ సెక్షన్ నుంచి మన పీజీ లెవెల్ వరకు చూసినట్టయితే ఏ ఉపాధ్యాయునైనా కూడా ఇట్టే గుర్తుపడతాం, ఇట్టే మనము గుర్తుంచుకోగలుగుతాం. ఎందుకు అని అంటే వారు మనకు జ్ఞాన సముపార్జన అనేటటువంటిది అందించడం. ఈ విధంగా జీవితంలో గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తుల్లో తల్లి తండ్రి తర్వాత గురువుకు ఉన్నటువంటి స్థానం అది. దాని కొరకే ఈరోజు మన ఎల్ఐసార్ గారిని ఇక్కడ సన్మానించుకోవడానికి ఇంతమంది విచ్చేసిందంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమ గౌరవం అనేటటువంటిది మనకు అర్థమైపోతుంది. పిల్లలందరికీ నా యొక్క సూచన ఏంటంటే, జన్మనిచ్చినందుకు తల్లిదండ్రికి రుణపడి ఉండాలి. మన జ్ఞానభిక్ష పెట్టినందుకు జీవితాంతం గురువుకు రుణపడి ఉండాలి. వారి రుణాన్ని మనం ఏ విధంగా తీర్చుకోలేము. వారి ఆశయాల్ని మనం సమాజానికి అందించడం మన గురుతర బాధ్యతగా భావించి చక్కని క్రమశిక్షణతో మన గురువులు అందించిన జ్ఞానాన్ని చక్కని క్రమశిక్షణతో మనము వంట పట్టించుకొని మన యొక్క కష్టాన్ని జోడించి, కష్టం అంటే కష్టపడుతూ చదవడం కాకుండా ఇష్టపడుతూ చదివితేనే చదువు వంట పడుతుంది. కాబట్టి చదువుని కష్టంగా భావించద్దు, ఇష్టంగా చదవాలి. ఇష్టంగా చదివినప్పుడే అది మనకు మరింత జ్ఞానాన్ని అందిస్తుంది. కాబట్టి మనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా, జ్ఞానాన్ని పెంచుకునే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా